మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ నుంచి సెకండ్ సింగిల్ సువి సువి అనే సాంగ్ రిలీజ్ చేశారు. గతంలో టైటిల్ సాంగ్ ఫైర్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా రిలీజ్ చేసి ఒక ప్రపోజల్లో స్పీడ్ పెంచారని చెప్పొచ్చు. సెప్టెంబర్ 25న సినిమా రాబోతుంది. ఇంతకీ ఈ సాంగ్ ఎలాగుంది, ప్లాన్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ ది హరిహర వీరమల్లు ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్ అంతా కూడా దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఓజీ ఫీవర్ లెక్క వచ్చేసారు. ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్ డివివి దానయ్య కూడా దీన్ని ఒక ప్లాన్డ్ గా, దానయ్య వాళ్ళ అబ్బాయి ఇద్దరు ప్రొడ్యూసర్లు దీనికి వాళ్ళు ప్లాన్డ్ గా దీని మీద హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఫైర్ స్టార్ అనే సాంగ్ రిలీజ్ అయింది. దాని మీద బ్రహ్మాండ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అది చాలా బాగుంది కూడా. దాని మీద నేను రివ్యూ చేశాను కూడా. సో ఇప్పుడు సువి సువి అని ఒక మంచి మెలోడీ ఇందాక రిలీజ్ అయింది. ఈ పాట రివ్యూ చెప్పుకొని ఓవరాల్ గా ఈ సినిమా పట్ల జనం రియాక్షన్ ఏంటి, ఎలా ఉండబోతుందని చెప్తున్నాం. ఇది మామూలుగా అయితే ముందుగా ఉండిపోయేలాగా తోడుగా మూడు ముళ్ళలాగా అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట లిరిక్. ఆ తర్వాత దీన్ని హమ్మింగ్ చేసుకునే విధంగా సువి సువి సువాల సూదంటూ రాయే పిల్ల అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది బేసిక్ గా ఈ పాట రాసింది కళ్యాణ్ చక్రవర్తి, తర్వాత ఏమో స్మృతి రంజని పాడింది. ఈ పాట లిరిక్ కానీ లేకపోతే పాడిన పద్ధతి రెండు కూడా చాలా బాగున్నాయి. లిరిక్ లో కొత్తదనం అయితే ఏమీ లేదు. ఇది మనం కొన్ని వందల సార్లు అమ్మాయి అబ్బాయి మధ్య ఒక మెలోడీ సాంగ్ వచ్చినప్పుడు ఉండే పదాలు అవే వాడారు. దీంట్లో కొత్తగా భలే ఉంది అనేది ఏమీ లేదు లిరిక్ అయితే. కానీ ఇక్కడ తమన్ గురించి చెప్పుకోవాలి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీంట్లో చేసిన ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఇన్స్ట్రుమెంటైజేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాడారు. ముఖ్యంగా మూగ్ గేటెడ్ సిన్స్ అంటారు, దాన్ని చాలా బాగా తమన్ యూజ్ చేశాడు. అట్లాగే దీంట్లో మంగోలియన్ ఫ్లూట్ చాలా ఎఫెక్టివ్ గా ఉందన్నమాట. మంగోలియన్ ఫ్లూట్ అండ్ వోకోడర్ అంటారు. ఈ రెండు కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్. అది వచ్చినప్పుడంతా కూడా మనకు ఒక ఫీల్ లాగేసే విధంగా ఉంది. అట్లాగే గిటార్స్ లో కూడా మామూలు గిటార్ వాడారు, బాస్ గిటార్ యూజ్ చేశారు. తర్వాత వైలిన్స్ చాలా బాగా యూజ్ చేశారండి దీంట్లో. అంటే ఇది లిరిక్ ఆమె పాడిన పద్ధతి ఒక ఎత్తు అయితే, నాకైతే దీంట్లో బ్యాక్ గ్రౌండ్ లో ఈ ఆర్కెస్ట్రేషన్ అంటాం కదా, అది చాలా బాగా చేశాడు. హార్మోనియస్ ఇదంతా చాలా బాగుంది అనమాట. సో ఫ్లూట్ కానీ ఇవన్నీ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఒరిజినల్ మంగోలియన్ ఇది వల్ల ఒక డిఫరెంట్ ఫీల్ సాంగ్ కి క్రియేట్ అయింది. అక్కడ తమన్ చాలా జాగ్రత్త తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే శృతి రంజని పాడిన పద్ధతి, ఆ రెండిషన్ ఆమె పాడిన ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కోరస్ కూడా ఇప్పుడు సువి సువి సువాల సూదంటూ రాయే పిల్ల అనేది కోరస్ లో వస్తుంది అనమాట. మెయిన్ గా కోరస్ అమ్మాయిలు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళని కూడా ఎవరినంటే వాళ్ళని తీసుకోకుండా సంగీత జ్ఞానము అదంతా ఉన్న వాళ్ళని బాగా తీసుకున్నారు. సో లిరిక్ కంటే కూడా పాడిన పద్ధతి చాలా బాగుంది స్మృతి రంజని. దాని తర్వాత ఆర్కెస్ట్రేషన్ కానీ ఇన్స్ట్రుమెంటలైజేషన్ కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఈ ఫ్లూట్ ఒకటి, గిటార్ ఒకటి, తర్వాత మధ్యలో పియానో కూడా వస్తుంది. అట్లాగే వైలిన్స్ అన్నమాట ఈ కాంబినేషన్. దీంతో పాటు పెర్కషన్స్ చాలా బాగున్నాయి. అట్లాగే రిథమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనమాట. అంటే చాలా కాలం తర్వాత ఒక ఇళయరాజా కైండ్ ఆఫ్ మెలోడియస్, మామూలుగా మెలోడీ కింగ్ అంటే ఇళయరాజా మనకి, ఆ కైండ్ ఆఫ్ అంటే ఒక ఓల్డ్ ఫీల్. తర్వాత రెహమాన్ వచ్చి దాన్ని మోడర్నైజ్ చేసి ఫ్యూజన్ చేశాడు. ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ ఫ్యూజన్ చేయడంలో రెహమాన్ మించినోడు లేరు. కానీ ఇళయరాజా ఒక నేటివ్ ఫీల్ తో ఇళయరాజా చాలా బాగా చేశాడు. కొన్ని మనకి సంబంధించి మణిశర్మ కూడా చాలా మంచి మెలోడీస్ ఇచ్చాడు. ఇప్పుడు తమను దీన్ని ఒక మంచి మెలోడీగా తీర్చిదిద్దాడు. ఇది విజువల్ గా బాగుంటది. యాక్చువల్ గా వినడం కంటే కూడా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జోడీ కూడా చాలా బాగుంది అనమాట. అంటే ఒక 90s లవ్ స్టోరీలో ఉండే ఒక దాన్ని ఏమంటారు, ఒక మంచి ఫీల్
ఉంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గాని, అతను లుక్స్ గాని, పవన్ కళ్యాణ్ కూడా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడు దీంట్లో. మనకి పవన్ కళ్యాణ్ కనపడడం పట్ల చాలా విమర్శలొచ్చాయి గదా! 'హరిహర వీరమల్లులో'. దీంట్లో అది లేదు. ఈవెన్ 'ఫైర్ స్టార్మ్‌లో' కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ పవర్ అనేది కనబడుతుంది. అంటే నేను చెప్పిన అప్పుడు రివ్యూలో చెప్పినట్టుగా జపనీస్ కొన్ని ఈ యకుజా ఫిల్మ్స్‌లో ఉండే రెడ్ వైట్స్, రెడ్, బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి జపనీస్ మూవీస్‌లో స్టైల్ కనబడుతుందనమాట. ఆ స్టైల్‌ని సుజిత్ బాగా పట్టుకున్నాడు. అది చాలా డిఫరెంట్‌గా ఉంటది. మామూలుగా దీని కథ బేస్ కూడా చెప్పాను. నేను ఇంతకుముందు మన ముంబైలో ఒక గ్యాంగ్‌స్టరు రిటర్న్ రావడం. రిటర్న్ వచ్చి తను ఎలా ప్రత్యర్థుల మీద పగ తీర్చుకున్నాడనేది బేసిక్ లైను. దాంట్లో ఒక అందమైన మామూలుగా ఏందంటే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ఎక్కువ వయలెన్సే ఉంటది తప్ప, ఒక అందమైన రొమాన్సు, అందమైన లవ్వు ఆ యాంగిల్ మిస్ అవుతాం జనరల్‌గా. కానీ ఈ పాట ఈ 'సువ్వి సువ్వి' పాట చూసినాక మనం దీంట్లో అది కూడా ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది ఇప్పుడు సెప్టెంబర్ 25కి రిలీజ్. ఆగస్టు 29 నుంచే ఆహ్, అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. 24న అక్కడ ప్రీమియర్స్ గూడా వేస్తున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ కార్మికుల సమ్మె వల్ల ఇది ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుందనే ఊహాగానాలొచ్చాయి. కానీ లేదని వాళ్ళు చెప్పారు. మేము అవన్నీ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా సెప్టెంబర్ 25 ఇది రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. సో, దీంట్లో మనకి ఇంకొక ఇదేంటంటే ఇమ్రాన్ హష్మి ఎంత మంచి ఆర్టిస్టు మనకు తెలుసు. ఆయన దీంట్లో చేస్తున్నాడు. అట్లాగే ప్రకాష్ రాజు, శ్రేయ రెడ్డి, తర్వాత అర్జున్ దాసు, హరీష్ ఉత్తమన్ మంచి కాస్టింగ్ ఉంది. సుజిత్ కూడా దీని మీద బాగా దృష్టి పెట్టి చేసినట్టుగా మనకు కనబడుతుంది. విజువల్స్ గాని, పవన్ కళ్యాణ్ లుక్స్ గాని అవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. వీఎఫ్ఎక్స్ కూడా చాలా బావుంది. ఈ పాటలో కూడా కొంత వీఎఫ్ఎక్స్ ఉంది. అది కూడా చాలా బావుంది. అంటే మూడ్ లైటింగ్ గాని, మూడ్ అట్మాస్ఫియర్ క్రియేషన్ గాని అవన్నీ కూడా 'రవికే చంద్రన్' అద్భుతమైన కెమెరామాన్. అట్లాగే 'మనోజ్ పరమహంస' ఆయన కూడా బ్రహ్మాండమైన ఇద్దరు మంచి సినిమాటోగ్రాఫర్స్ దీనికి పనిచేశారు. 'రవికే చంద్రన్' 'మణిరత్నం' సినిమాలకంతా కూడా వర్క్ చేసిన కెమెరామాన్. సో, వీళ్ళిద్దరూ సినిమాటోగ్రాఫర్స్ పనిచేయడం అనేది కూడా దీనికి ఖచ్చితంగా అడ్వాంటేజ్. అంటే వాళ్ళకి తెలుసు ఏ మూడ్‌ని ఎలా ఈ కలర్ ప్యాలెట్ ఎలా ఉండాలి, ఫ్రేమింగ్ ఎలా ఉండాలి, ఏ మూడ్‌ని ఎలా తీసుకెళ్ళాలి అవన్నీ వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఆ మూడ్‌ని ఈ పాటలో గూడా ఏందంటే, ఆ మూడ్‌ని చాలా బాగా తీసుకొచ్చారు విజువల్‌గా గూడా. అంటే లిరిక్ మామూలుగా అనిపించింది నాకు. అంటే మైనస్ చెప్పాలంటే దీంట్లో. పాడింది శృతిరంజన్ చాలా బాగా పాడింది. ఆహ్, తమన్ చేసిన వర్క్ అయితే ఏదవుతుందో సాంగ్‌కి సంబంధించి, మ్యూజిక్‌కి సంబంధించి అదంతా గూడా అల్టిమేట్. అంటే ప్రతీదీ గూడా ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఎక్కడ వాడాలి, ఎంతసేపు వాడాలి, ఎలా వాడాలి ఇదంతా గూడా పక్కా ప్లాన్ చేసుకొని చేసినట్టుగా, దానికి తగిన టెక్నీషియన్‌ని పెట్టుకొని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సంబంధించిన పాడుతున్న విజువల్ గాని, వాళ్ళు వయలిన్స్, ఫ్లూట్ చేస్తున్న వాళ్ళ విజువల్స్ కూడా వేయడం కూడా బావుందనమాట. ఈ లిరికల్ వీడియోలో. ఓవరాల్‌గా ఇది ఖచ్చితంగా ఇది కూడా చార్ట్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పెట్టిన ఇప్పటికి నేను చూసి 50 నిమిషాలయింది పెట్టి. అప్పటికే అది 10,00,000 దాకా ఎళ్ళిపోయే కనిపిస్తుంది. సో, మంచి చార్ట్ బస్టర్ అవుతుంది. మంచి మెలోడీ అని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సార్.